హాయ్ అండి. జగన్ అరెస్ట్ చేస్తారా? లిక్కర్ స్కామ్‌లో అంటే అర్థం కాని స్థితిలో అయితే కూటమి ప్రభుత్వం పడిపోయింది. లేకుంటే చంద్రబాబు నాయుడు పడిపోయారనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సరైన ఆధారాలు దొరకట్లేదు. ఎవరో చిన్న చిన్న అక్కడెక్కడో రంగారెడ్డో, సంగారెడ్డి దగ్గర బాక్స్ 12 బాక్సులు దొరికినాయి. 11,00,000 దొరికినాయి అని చెప్పడం కావచ్చు. లేకుంటే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు. రాజకేశ్ రెడ్డికి డబ్బులు పంపించారు. అక్కడి నుంచి ఎలక్షన్‌లో పంచారని చెప్పడం కావచ్చు. ఇలా ఏదో ఒకటి ప్రచారం జరుగుతూ ఉంది. రీసెంట్‌గా చూసుకుంటే పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకుంటే కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు, లేకుంటే టీడీపీ నాయకులు రేపో మాపో జగన్ అరెస్ట్ కాబోతున్నాడు అనైతే ఒక ప్రచారం గట్టిగా జరుగుతూ ఉంది. ఈ లిక్కర్ స్కామ్ దాదాపు 7, 8 నెలలుగా అయితే కొనసాగుతూనే ఉంది. దీనిలో మిథున్ రెడ్డి కావచ్చు, లేకుంటే రాజకేశ్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తా ఉన్నారు. అంతకుముందు కొంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పమని గట్టిగా ఒత్తిడి చేశారని అయితే వాళ్ళైతే బయటకొచ్చి మాట్లాడడం చూసాం మనమైతే. ఆహ్, హ్మ్. అంటే కేసులో అంత పస కనిపించట్లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ మీద కక్ష సాధింపు అయితే చేయాలనుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి స్కిల్ డెవలప్‌మెంట్‌లో కేసులో దాదాపు 50 రోజుల పైనే జైల్లో ఉంచారు కాబట్టి, అది ఖచ్చితంగా లోకేష్‌కి, చంద్రబాబు నాయుడు మైండ్‌లో ఉంటుంది కాబట్టి, స్ స జగన్ అయితే ఖచ్చితంగా జైల్లో వేయాలని అయితే అనుకుంటారోళ్ళు. దాని ప్రయత్నాలైతే గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ సరైన ఆధారాలైతే వాళ్ళ దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే సాక్ష్యం అయితే చెప్పట్లేదు. అదొక పెద్ద ప్రాబ్లమ్ అయింది. డిస్టిలరీస్ అంటే మనకు తెలిసింది కదా! లిక్కర్. ఎవరైతే ఈ మద్యం తయారు చేస్తున్నారో వాళ్ళైతే ఓనర్స్ ఉన్నారు. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా వచ్చి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా లేరు. అదొకటి మైనస్ అయిపోయింది చంద్రబాబు నాయుడికి. వాళ్ళలో ఒక్క పర్సన్ వచ్చైనా సరే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని టార్చర్ చేశాడు. ఇంత పర్సెంటేజ్ కావాలని డబ్బులు అడిగారు. మేము డబ్బులు ఇచ్చామని వాళ్ళు ప్రూఫ్స్ కూడా చూపించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద కేసు కావాలంటే. కాబట్టి అలాంటిదేం జరగట్లేదు. ఎవరో వెంకటేష్ నాయుడు అంటారు. కాసేపు జగన్‌తో ఫోటో అంటారు. ఆ ఫోటో, ఈ ఫోటో అంటారు. ఇలా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రతి నాయకుడు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తే మా దమ్మేంటో చూపిస్తాను. వైసీపీ నాయకులు గట్టిగా మాట్లాడుతా ఉన్నారు. ఇటుపక్క టీడీపీ వాళ్ళేమో జగన్ రేపు అరెస్ట్ కాబోతున్నాడు, ఎల్లుండి అరెస్ట్ కాబోతున్నాడని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే ఇదంతా జరుగుతూ ఉంటే జగన్‌ని అరెస్ట్ చేస్తారా లేదంటే ఛాన్స్ ఉందంటే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, చిన్న చిన్న ఏదైతే క్లూస్ దొరికినాయో, ఆ క్లూస్ ద్వారా అయితే మేము ఒకసారి జగన్‌ని విచారిస్తామన్న పేరుతోటి ఒక నోటీసులు ఇచ్చేసి అతనైతే అరెస్ట్ చేసి రిమాండ్ అయితే విధించొచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఆధారాలు దొరికినాయి కాబట్టి దానికి సంబంధించి దానిపైన ఒక క్లారిటీ తీసుకుందాం. సిట్ ఏమడిగిద్దంటే ఏం లేదు. మేము ప మాకు రిమాండ్ ఇస్తే మేము 14 రోజులు ఆయన విచారిస్తాము. విచారించిన తర్వాత మాకు మంచి ఆధారాలు దొరుకుతాయి. ఆయన విచారిస్తే ఏదైతే ఈ లింకప్ ఉన్నాయో, మిగతా వాళ్ళ దగ్గర నుంచి అన్నీ సేకరించామో, ఆ ప్రశ్నలు ఆయన జగన్మోహన్ రెడ్డిని అడుగుతామని కోర్ట్‌లో కేసేయడం అలా జరుగుతుంది. అలా అప్పుడు 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధిస్తారు. అదొక మానసిక సంతృప్తిగా మిగిలిపోతుంది తప్ప చంద్రబాబు నాయుడికి అది శిక్ష పడేది గాదు. లేకుంటే పర్మనెంట్‌గా జైల్‌లో ఉండేది గాదు. ఇమ్మీడియేట్‌గా బెయిల్ గూడా వస్తుంది. ఆహ్, అందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్‌లో పెడితే కనీసం 4, 5 నెలలు బయటకు రాకుండా చేయాలన్న థాట్‌లో అయితే వాళ్ళైతే ఉంటారు. చూద్దాం మరి. ఎందుకంటే మళ్ళీ ఇంకేంటి స్కిల్ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా కేసులు ఒకటి దాని తర్వాత ఒకటి పీటీ వారెంట్లు ఏస్తారు కదా! అలానే ఇక్కడ చూసుకుంటే జగన్ కూడా కనీసం 4, 5 నెలలు బయటకు రాకుండా మిగతాయన్నీ ఏమైనా తయారు చేసుకుంటున్నారేమో అదొకటి ఆలోచన ఉంది. ఎందుకంటే మిగతా ఏదైతే అవకతవకలు వేరే స్కామ్‌లు ఏమైనా ఉన్నాయని చూసి వాటన్నిటి మీద ఒకదాని తర్వాత ఒకటి కేసులు బనాయించి ఇంక బయటికి రాకుండా చేస్తారేమో చూడాలి. ఎందుకంటే మనం చూసాం కదా! వల్లభనేని వంశీని కావచ్చు, లేకుంటే పోసాని మురళీకృష్ణ కావచ్చు, వీళ్ళందరిని కూడా అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ అని 14 రోజులని చెప్పారు. ఇంక ఆ తర్వాత అసలు కనీసం 2, 3 నెలలు బయట రాకుండా చేశారు కదా! అలా ఏమన్నా ఆహ్, ట్రై చేస్తున్నారేమో చూడాలి వేరే వేరే కేసుల్లో. ప్రస్తుతానికైతే జగన్ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని నేనైతే భావిస్తున్నానండి. కూటమికి నష్టం కలుగుతుంది అరెస్ట్ చేయడం వల్ల. ఏదైతే చంద్రబాబు నాయుడిని లాస్ట్ మినిట్‌లో అరెస్ట్ చేసి ఎంత పెద్ద తప్పు చేశారో చంద్రబాబు నాయుడు ఆహ్, చ జగన్‌మోహన్ రెడ్డి. ఈరోజు జగన్ అరెస్ట్ చేస్తే కూడా అదే ఇంకా వేరే ఇప్పటికే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రేపొద్దున అరెస్ట్ చేశాడంటే ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇంగ వేరే జాతర నడుస్తది బయటైతే. అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడున్న కూటమి ఏం ఆలోచిస్తుందంటే ఇంకా ఎలక్షన్ 4 సంవత్సరాలు టైం ఉంది గదా! ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎలక్షన్ టయానికి ఈ ఊపు తగ్గిపోతుందన్న థాట్‌లో వాళ్ళు గూడా ఆలోచించుకుంటా ఉన్నారు. జగన్ వచ్చేసి ఎలక్షన్‌లు 6 నెలల ముందు అరెస్ట్ చేయడం వల్ల ఎక్కువ ఊపొచ్చింది. అలా గాకుండా 4 సంవత్సరాల ముందు అరెస్ట్ చేస్తే పెద్దగా జనాలు పట్టించుకోరన్న థాట్‌లో వెళ్తున్నారు. అరెస్ట్ చేస్తే ఎప్పుడైనా అక్రమంగా అరెస్ట్ చేశారన్న థాట్‌లోకి వెళ్తారండి. ఆ రోజు చంద్రబాబు నాయుడుని గూడా అక్రమంగా అరెస్ట్ చేశారని వాళ్ళందరూ వాళ్ళ నేతలు, వాళ్ళ కార్యకర్తలు భావించారు గాబట్టే విపరీతంగా వాళ్ళ కసి పెరిగిపోయి వాళ్ళు విపరీతంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అయితే పని జేశారు. అందుకే ఈ రిజల్ట్ వచ్చింది. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే జగన్‌మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదనేదైతే రోజు ఇదే చర్చ నడుస్తా ఉంది. నేననుకోవడం కలిసి అరెస్ట్ చేస్తారనుకుంటున్నాను. లేకుంటే
జస్ట్ భయపెట్టి వదిలేస్తారనుకుంటున్నాను నేనైతే. అరెస్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్‌కి ఇబ్బంది కలిగిద్ది. అరెస్ట్ చేస్తారంటే చేసే పాజిబిలిటీ ఉంది. అరెస్ట్ చేయొచ్చు గూడా. ఉన్న ఆధారాలతోటైతే అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్ విధించొచ్చు. కాపోతే జైల్‌లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు. జస్ట్ ఇమ్మీడియేట్‌గా బెయిల్ అయితే వస్తది. కాపోతే మిగతా కేసులు తీసుకొచ్చి పీటీ వారెంట్లు పెట్టేసి ఎక్కువ రోజులు జైల్‌లో ఉంచే ప్రయత్నం అయితే చేస్తది కూటమి గవర్నమెంటు. మరి చూద్దాం ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే రోజు ఇది పెద్ద చర్చ అయిపోయింది. న్యూస్ పేపర్ ఏది ఓపెన్ చేసినా సరే ఆహ్, ఇదే నడుస్తుంది.